వాస్తవానికి చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటారు అంటే చిన్న వయసులో ఒక ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకోవడం అనేది అసలు ఎందుకు ఈ సినిమా 10 కోట్లు పెట్టి ఈ సినిమా తీయాలనిపించింది ఏంటి? హలో నిహారిక. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పటి వరకు ఒక వెబ్ సెక్టార్ లో ఉండి మీరు రైట్ నో ఇప్పుడు ఒక సిల్వర్ స్క్రీన్ కి వచ్చి అసలు ఫస్ట్ సినిమా తోటే స్టార్ ప్రొడ్యూసర్స్ కేటగిరీలో జాయిన్ అయిపోతున్నారు. కమింగ్ టు దిస్ ఫిలిం, సో డెఫినెట్ గా సో కంప్లీట్ గా థియేటర్ కి వచ్చి చూడాలి అని చెప్పడానికి కూడా టాప్ 5 ఎలిమెంట్స్ ఏంటి ఫిల్మ్? మనం చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ పెట్టి హౌ డిడ్ వి మిస్ సచ్ ఎ గ్రేట్ మూవీ ఇన్ ద థియేటర్, TFI హెస్ ఫెయిల్డ్ అని రాస్తున్నారు. ఎవడో రాశాడు దాని కింద, అదేమైనా M1 పేపర్ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారా TFI చెప్పి ఎవడో రాశాడు దాని కింద. అలాగా మళ్ళీ వచ్చి OTTలో చూసి ఇంత మంచి సినిమా మేము ఎలా మిస్ అయ్యాం, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుండేది ఈ సినిమాకి అని అనుకోకుండా ఉండాలంటే ప్లీజ్ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడండి. బికాస్ దిస్ మూవీ జాతర సీక్వెన్సెస్ ఇస్ వన్ that you should not miss, that will not give you the same feeling if you see it on a phone or if you see it on an OTT platform. అంటే OTT ప్లాట్ఫామ్లో బాగోదని చెప్పట్లేదు, బట్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ యు ఆర్ రియలీ అ ఫిల్మ్ లవర్ అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు కన్జ్యూమ్ అ గుడ్ ఫిలిం, గో టు ద థియేటర్ అండ్ కన్జ్యూమ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో ద సాంగ్స్. వాస్తవానికి చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటారు అంటే చిన్న వయసులో ఒక ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా అంటే చెప్పడానికి మాటల్లో కూడా పదాలు కూడా రావట్లేదు. చిన్నతల నుంచి బంగారుతల నుంచి వస్తుంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నాన్నగారు కూడా ఇప్పుడు రాజకీయ పరంగా ఖర్చు పెట్టారు. అసలు ఎందుకు ఈ సినిమా 10 కోట్లు పెట్టి ఈ సినిమా తీయాలనిపించింది ఏంటి? నిన్ను బలంగా నడిపించినటువంటి సంఘటన అండ్ 90s లో నాతో ఉన్నటువంటి నేను ఒక చిన్న అని నా కోసం చాలా అంటే యు బికమ్ బెటర్ అండ్ ఐ వర్షిప్ పవన్ కళ్యాణ్ గారు విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిట్టో దింపేశారు. You became so because you did this once when I initially came during Okamansu I think appudu kuda, but you've changed so much. Now you are exactly like him. Oh my god. Question అడిగారా బాబాయ్? చాలా కథ వినిన తర్వాత ఇలాంటి కథ మనం చేయాలి అనిపించింది. ఎందుకంటే ఎంత భయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆన్సర్ చేస్తున్నా తెలుసా నేను. ఎందుకంటే లైక్ ఇందాక నేను చెప్పినట్టే అండి, ఐ జెన్యున్లీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ కాంటెంట్ ఉన్న ఫిల్మ్స్ ఆర్ ప్రాజెక్ట్స్. ఇది నేను వినిన తర్వాత నాకు అనిపించింది నాకే రాసిపెట్టుందేమో ఈ సినిమా. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చేతులు మారి వచ్చింది నా దగ్గరికి, నాకే రాసిపెట్టుందేమో అని. తర్వాత నేను మరీ టూ ఎక్సైట్ అయిపోతున్నానా నాకు ఇంత నచ్చి అని చెప్పి ఒకసారి నాన్నకు కూడా వినిపించడం జరిగింది. నాన్న విని హీ సెడ్ యూ హ్యావ్ టు డూ దిస్, ఇట్స్ అ బ్రిలియంట్ స్టోరీ, ఎంత బాగా రాసుకున్నాడు అబ్బాయి అని చెప్పి హీ డిడ్ ఇట్. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ మార్కెట్ దిస్ ఫిలిం. ఇప్పుడు నేను ఎలా అయితే మార్కెట్ చేస్తున్నాను, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ మార్కెట్ దిస్ ఫిలిం అండ్ ఐ థింక్ ఐ సక్సీడెడ్. అయిపోతారు సౌండ్ కే 93.5 FM